నీకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కానీ క్యాన్సర్ వస్తుంది. హైట్ పెరగటం లేదు. ఏమీ తినకుండానే బరువు పెరిగిపోతున్నావు. ఉదయాన్నే నీకు తెలియకుండా చేసే ఈ చిన్న తప్పు నీ కుటుంబానికి ఒక పెద్ద శాపంలా మారుతుంది. అదే ప్లాస్టిక్. ప్లాస్టిక్ వాడొద్దని చెప్పాక వాటి ప్లేస్‌లో క్లాత్ బ్యాగ్స్‌ని యూజ్ చేస్తున్నారు కదా అంటారా? ఇక్కడ నువ్వు క్యారీ చేస్తున్న ప్లాస్టిక్ వల్ల నష్టం ఏం లేదు. ప్రతిరోజు ఈ హడావుడి లైఫ్‌లో పరుగుల ప్రపంచంలో ఉదయాన్నే నువ్వు తినే టిఫిన్‌లో వాడే ప్లాస్టిక్ వల్లే ప్రమాదం. రోడ్డుపైన అమ్మే చిరు వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్స్ పైన ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. దీంతో నీ ఆరోగ్యం నాశనం చేసుకున్నట్టే. వేడి పదార్థాలు ఏదైనా ప్లాస్టిక్ పైన పెట్టినప్పుడు బీపీఏ వంటి డేంజర్ విష పదార్థాలను విడుదల చేస్తుంది. దీనివల్ల బాడీలో హార్మోన్స్ దెబ్బతింటాయి. సైంటిస్ట్ ఏం చెప్తున్నారంటే ప్లాస్టిక్ పైన ఫుడ్ తింటున్నట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. సైంటిఫికల్గా చెప్పాలంటే ప్లాస్టిక్ పేపర్లో ఫుడ్ని పెడితే వేడి పదార్థాన్ని ఏదైతే పెడతామో అప్పుడు వెంటనే లీచింగ్ అనే ప్రాసెస్ జరిగి కెమికల్స్ని బయటకు రిలీజ్ చేస్తాయి. ఇవి ఫుడ్లో డైరెక్ట్గా కలిసిపోవడం వలన క్యాన్సర్ త్వరగా వచ్చేస్తుంది. ఎండోక్రైన్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మీరు కానీ ఇలా ఒక్కసారి ఈ ప్లాస్టిక్ పేపర్స్ పైన టిఫిన్ కానీ భోజనం కానీ చేశారంటే 4 సిగరెట్లు తాగినంత ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. ఇక నుంచైనా ఏ హోటల్స్లో అయినా రోడ్లపైన వ్యాపారస్తుల దగ్గరైనా దయచేసి ప్లాస్టిక్ వద్దు అని చెప్పండి. ఫుడ్ గ్రేడ్ ఉన్న పేపర్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ఇలాంటి కవర్స్ పైన తినడం మూలాన తక్కువ రేటుకి వస్తుందని చేయటం మూలాన చాలా ప్రమాదం జరుగుతుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. దయచేసి మేలుకోండి.